హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. సో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా టమోటా ఊరగాయ అయితే ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఒక హాఫ్ కేజీ టమాటాలు అయితే ఎర్రగా పండిన టమాటాలు అయితే తీసుకుందామండి. అవి శుభ్రంగా కడుక్కొని ఒక పొడి క్లాత్ మీద అయితే వేసుకొని శుభ్రంగా ఆరపెట్టుకోవాలి, లేదంటే పచ్చడి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి. మెత్తగా కాకుండా కోర్స్గా పట్టుకొని పక్కన పెట్టుకుందాము. సో దానికోసం తగినంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకుందాము. మీరు డైరెక్ట్గా వేసే పని అయితే వేయచ్చు, నేనైతే ఇలా ప్యూరీగా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పక్కన మిక్సీ జార్లోకి అయితే తీసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి అయితే మనం పొట్టు వలిచిన వెల్లుల్లి అయితే తీసుకొని కచ్చా పచ్చాగా అయితే దంచుకుందామండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకుందాము. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక 2 ఎండుమిర్చి అయితే వేసుకొని బాగా వేయించుకుందామండి. మనకి వెల్లుల్లి అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయితే అవ్వాలి. సో ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి, లేదంటే తొందరగా అయితే మాడిపోతాయి. సో ఇప్పుడు వేయించుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు ప్యూరీ అయితే తీసుకున్నాం కదండి. సో ఇప్పుడు అది యాడ్ చేసుకొని కొంచెం గట్టి పడేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇది బాగా గట్టి పడిన తర్వాత సో మరొకసారి అయితే కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇలా అయితే రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత మనం ముందుగా టమాటాలు అయితే కోర్స్గా అయితే మిక్సీ పట్టాం కదండి. సో ఇలా పట్టుకున్న తర్వాత ఇదైతే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి టమాటా ప్యూరీ అయితే బాగా పచ్చి స్మెల్ అయితే ఉంటుంది. సో అది పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మనకి టమాటాలు అయితే చాలా పచ్చి స్మెల్గా ఉంటుందండి, ఎందుకంటే మనం ఉడకబెట్టుకోకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఒక వెరైటీగా అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందాము. సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనకి ఒకవేళ ఏమైనా సరిపోకుంటే మరొకసారి రుచి చూసి కలుపుకుందామండి. సో అంతేనండి, మనకి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే టమోటా ఊరగాయ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది మనకి ఫ్రిడ్జ్లో అయితే ఒక 3 months దాకా ఉంటుంది, బయట పెట్టామంటే ఒక 1 month అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా వేయించుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకొని పచ్చడి అనేది మనకి గట్టి పడేంత వరకు అయితే ఉడికించుకుందామండి. మనకి పచ్చడి అనేది చాలా గట్టిగా అయితే రావాలి. ఇలా నీళ్ళు కంటే త్వరగా అయితే పాడైపోతుంది. సో ఇలా మనకి రెడీ అయ్యేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకుందామండి, లేదంటే పచ్చి స్మెల్గా ఉంటుంది. ఇలా గట్టి పడిన తర్వాత అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా టమాటా ఊరగాయ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకుందామండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తుంటాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.